నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. ఆర్థరైటిస్ ప్రస్తుతం ప్రతి ఒక్కరిని బాధిస్తున్న సమస్య. రోజువారీ పనులకు సైతం ఇబ్బందులు పెడుతున్న కీళ్ల నొప్పుల నివారణకు హోమియోపతి వైద్యంలో ఎలాంటి చికిత్సలు ఉన్నాయి? హోమియోకేర్ ఇంటర్నేషనల్ లో మాత్రమే లభించే కాన్స్టిట్యూషన్స్ హోమియోపతిలో ఎలాంటి చికిత్స అందిస్తున్నారు? సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ మానస గారితో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఆర్థరైటిస్ అంటే మనకి జాయింట్స్లో నొప్పి, వాపు రావడము, కదిలించడానికి ఇబ్బందిగా ఉండడం, ఇలాంటి సిమ్టమ్స్ ఏమున్నా ఎక్కువ రోజుల నుంచి ఉన్న ఆ వ్యక్తి సఫర్ అయ్యే వాళ్ళు ఆర్థరైటిస్తో సఫర్ అవుతున్నారు అనొచ్చు. సో అంటే పేరులో ఉన్నట్టే ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ అనమాట. సో జాయింట్స్లో జరిగే ఇన్ఫ్లమేటరీ చేంజెస్ వల్ల వచ్చే ఇబ్బందులు, సిమ్టమ్స్, ఈ సిమ్టమ్స్ని నోటీస్ చేసుకోవడము, దీని లక్షణాలు ఎక్కువ రోజుల నుంచి కనుక ఉన్నట్లయితే ఆ పర్టికులర్ వ్యక్తి ఆర్థరైటిస్తో సఫర్ అవుతున్నారు అనొచ్చు. అంటే ఈ ఆర్థరైటిస్లో ఎన్ని రకాలు ఉంటాయి? మనకి ఆర్థరైటిస్కి రీజన్స్ చాలా ఉంటాయండి. అంటే ఆర్థరైటిస్ రావడానికి ఒకటి జాయింట్స్లో అరుగుదల ఉండొచ్చు, డీజనరేటివ్ చేంజెస్ ఉండొచ్చు, లేదా ఇన్ఫ్లమేటరీ చేంజెస్ జరగచ్చు, లేదా ఆటోఇమ్యూన్ కండిషన్ వల్ల కీళ్లలో వాపు రావడం, ఇన్ఫ్లమేటరీ చేంజెస్ జరగడము, లేదా ఇన్ఫెక్టివ్ కండిషన్స్ అంటే ఏమైనా వైరల్ ఫీవర్స్ కానీ ఏమైనా ప్రీవియస్గా ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత కూడా కొంతమందిలో ఆర్థరైటిస్ వస్తుంది. అండ్ మనకి మెటబాలిజంలో జరిగే చేంజెస్ వల్ల కూడా ఆర్థరైటిస్ వస్తుంది. సో ఏ రీజన్ వల్ల ఆర్థరైటిస్ వస్తుంది అనే దాన్ని బట్టి మనకి చాలా రకాల ఆర్థరైటిస్ చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు డీజనరేటివ్ ఆర్థరైటిస్ అనేది ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము. అలాగే ఆటోఇమ్యూన్ కండిషన్స్ వల్ల కనుక కీళ్ళల్లో నొప్పి, వాపు లాంటివి ఉంటే అవి రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఇతర ఆర్థరైటిస్లు అనేవి ఉంటాయి. ఇంకొకటి ఈ మెటబాలిక్ డిజార్డర్స్ వల్ల, అంటే బ్లడ్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల కీళ్ళ నొప్పులు అలా ఉంటే వాటిని గౌటీ ఆర్థరైటిస్ అని, లేదా ప్రీవియస్గా ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ వైరల్ ఫీవర్స్ కానీ ఏమైనా వచ్చి తగ్గిన తర్వాత ఆర్థరైటిస్ లక్షణాలు కనిపిస్తే ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అని, చిన్నపిల్లల్లో కనుక ఆర్థరైటిస్ ఉంటే జువెనైల్ ఆర్థరైటిస్ అని. సో ఇలా మనకి రీజన్ని బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ అనేది చూడడం జరుగుతుంది. అంటే వీటి లక్షణాలు ఎలా ఉంటాయి? మెయిన్ ఆర్థరైటిస్ అన్నిటికీ ఉండే లక్షణాలు వచ్చేటప్పటికి ఒక జాయింట్ కానీ, వన్ ఆర్ మోర్ జాయింట్ అంటే ఒక జాయింట్ కానీ అంతకంటే ఎక్కువ జాయింట్స్ కానీ నొప్పి, వాపు రావడము, కదిలించడానికి ఇబ్బందిగా ఉండడము. సో ఇవి 1-2 రోజులు, అంటే ఏదైనా ఇంజరీ అయింది వాపు జాయింట్కి, ఇప్పుడు పడిపోయారు, మోకాల దగ్గర దెబ్బ తగలడం వల్ల వాపు రావడం, నొప్పి రావడం, వాటిని మనం ఆర్థరైటిస్ కింద కన్సిడర్ చేయము. అలా కాకుండా ఏ రీజన్ లేకుండా కూడా చిన్న వయసు వాళ్ళు కానివ్వండి, పెద్ద వయసు వాళ్ళలో కానివ్వండి సడన్గా కీళ్ళల్లో నొప్పి రావడము, వాపు రావడము, కదిలించడానికి ఇబ్బందిగా ఉండడము, స్టిఫ్నెస్ ఎక్కువగా ఉండడము, ఇవి కనుక ఉన్నట్లయితే బేసిక్గా ఆర్థరైటిస్తో సఫర్ అవుతున్నట్టు. సో కామన్గా అన్ని ఆర్థరైటిస్లో కూడా ఇవే లక్షణాలు ఉంటాయి. ఇది ఒక జాయింట్లో, అంటే లార్జర్ జాయింట్స్లో వయసు పైబడిన వాళ్ళలో కనుక మనకి కనిపిస్తున్నట్టయితే డీజనరేటివ్ చేంజెస్ వల్ల జరగచ్చు. సో అందుకని వాటిని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము. అలాగే ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్లో ఏంటి అంటే స్మాలర్ జాయింట్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో చిన్న చేతి వేళ్ళు కానివ్వండి, మణికట్టు కానీ, లేకపోతే ఎల్బో జాయింట్ కానీ, షోల్డర్ జాయింట్లో కానీ వీటిల్లో నొప్పి, కదిలించడానికి ఇబ్బందిగా ఉండడము, వాపు రావడము, ఈ లక్షణాలు కామన్గా మనకి టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ని బట్టి కొంచెం పెయిన్ అండ్ స్వెల్లింగ్, డిస్కంఫర్ట్ అనేది కామన్గా ఉన్న, నొప్పి ఎప్పుడు వస్తుంది, ఏ టైంలో ఉంటుంది, ఎన్ని జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యాయి, ఏ ఏజ్ వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యింది అన్న దాన్ని బట్టి మనకి కొంచెం సిమ్టమ్స్ అనేవి మారుతూ ఉంటాయి. అంటే ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి వీటికి? ఇనీషియల్గా వచ్చేటప్పటికి మనకి అబ్జర్వేషన్, అంటే చూసి మనకి ఎగ్జామినేషన్ చేసినప్పుడు, మన క్లినిక్కి ఓపీకి అప్రోచ్ అయినప్పుడు పేషెంట్ మనకి ఎగ్జామినేషన్ ద్వారా కొన్ని రకాల ఆర్థరైటిస్ని మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు ఈజీగా. లైక్ ఆస్టియో ఆర్థరైటిస్ అనుకోండి, మోకాళ్ళల్లో రావడము, కదిలించడానికి ఇబ్బందిగా ఉండడము, మనం ఎప్పుడైతే పాల్పేట్ చేసి ఎగ్జామినేషన్ చేస్తామో క్రిపిటస్ అంటే శబ్దం రావడము, ఇలాంటివి కామన్గా కనిపిస్తూ ఉంటాయి. అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్లో వీటిలో ఏంటంటే స్మాలర్ జాయింట్స్లో వాపు రావడము, కొంచెం డిఫార్మిటీస్ కనిపించడము, ఈ బేసిక్గా మనకి అబ్జర్వేషన్ ద్వారా కొన్ని రకాల ఆర్థరైటిస్ని మనం అసెస్ చేసుకోవచ్చు. కానీ ఇంకా డీపర్గా మనకి దేనివల్ల వస్తుంది, ఇంకా డీపర్గా ఆర్థరైటిస్ ఉందా లేదా అని కన్ఫర్మేటరీకి మాత్రం కొన్ని రకాల బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ కానివ్వండి, లేదా ఎక్స్రే కానివ్వండి, లేదా ఎంఆర్ఐ కానివ్వండి, పర్టికులర్ జాయింట్ ఎంఆర్ఐ కానీ లేదా అల్ట్రాసౌండ్ కానీ, వీటిని బేస్ చేసుకుని మనకి ఆర్థరైటిస్ని డయాగ్నోస్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఆస్టియో ఆర్థరైటిస్ అందులో ఎన్ని రకాలు ఉంటాయి? వాటి లక్షణాలు ఎలా గుర్తించవచ్చు?
ఆస్టియో ఆర్థరైటిస్ అనేటప్పటికి వయసు పైబడిన వాళ్ళలో వస్తుంది. అంటే పెద్దవాళ్ళలో యూజువల్గా ఆడవాళ్ళకి వచ్చేటప్పటికి 50-55 ఏజ్లో కానివ్వండి, మగవాళ్ళలో 55-60 ప్లస్లో కానీ యూజువల్గా లార్జర్ జాయింట్స్ అంటే మోకాళ్ళు దెబ్బతినడం, అంటే మధ్యలో ఉండే సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది తగ్గడము, దీనివల్ల డీజనరేటివ్ చేంజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఇందులో టైప్స్ అనే కంటే కూడా మనకి సివియారిటీని బట్టి గ్రేడ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఆస్టియోఆర్థరైటిస్ని మనం ఎక్స్రే చేయించినప్పుడు జాయింట్ ఎంత డ్యామేజ్ అయ్యింది అన్న దాన్ని బట్టి మనకి గ్రేడ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఇట్లా మనకి జాయింట్ ఎంత డ్యామేజ్ అయ్యింది, స్టిఫ్నెస్ ఎంత ఉంది అనేది మనకి ఎక్స్రేలో తెలుసుకోవచ్చు. సో మోకాళ్ళలో ఎలా అయితే డీజనరేటివ్ చేంజెస్ జరుగుతాయో అలాగే హిప్ జాయింట్స్లో జరగవచ్చు. ఇదే మాదిరిగా వెన్నుపూసలో కూడా డీజనరేటివ్ చేంజెస్ అనేవి జరగచ్చు. సో మనకి మోకాళ్ళు ఇలాంటి జాయింట్స్లో జరిగితే ఆస్టియోఆర్థరైటిస్ అంటాము. అదే వెన్నుపూసలో కనుక ఈ డీజనరేటివ్ చేంజెస్ ఆర్థరైటిస్ లక్షణాలు కనుక కనిపిస్తున్నట్లయితే వాటిని స్పాండిలోసిస్ అంటాం. సో కామన్గా ఏంటంటే పెద్దవాళ్ళల్లో ఎవరైనా కూడా ఆస్టియోఆర్థరైటిస్లో ఒక ఏజ్ తర్వాత సఫర్ అవ్వడం కామనే. కానీ మనకి ఇక్కడ కొంత న్యూట్రిషనల్ సపోర్ట్, ప్రాపర్ హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ద్వారా ఏంటి అంటే మనం ఆ గ్రేడ్స్ని పెరగకుండా హెల్ప్ చేసుకోవచ్చు. రెండోది వాళ్ళకి డే టు డే లైఫ్ లీడ్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉండే సిమ్టమ్స్, అంటే కాళ్ళు కదిలించడానికి కానీ, నడక ఇబ్బందిగా ఉండడం కానీ, స్టిఫ్నెస్ కానీ, వీటిని మనం కంప్లీట్గా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇవి కూడా మనకి ఎలా తగ్గుతాయి అనేది మనకి కంప్లీట్ ఒక పర్సన్ హిస్టరీ తీసుకోవాల్సి ఉంటుంది. లైక్ డయాబెటీస్తో సఫర్ అవుతున్నా, థైరాయిడ్తో సఫర్ అవుతున్నా, ఇట్లాంటి కండిషన్స్ని బట్టి మనకి ఎంత టైం పడుతుంది, ఎలా తగ్గుతుంది అనేది పర్సన్ టు పర్సన్ మనకి డిఫర్ అవుతుంది. ఈ ఆర్థరైటిస్లో మొత్తం ఎన్ని రకాలు ఉంటాయి, వాటి మధ్య తేడా ఎలా గుర్తించవచ్చు? ఎగ్జాక్ట్లీ అండి. మనకి ఇప్పుడు అసలు ఫస్ట్ ఒక వ్యక్తి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలా, అది వ్యాధా కాదా అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఇంజరీ అయింది, కొంత రెస్ట్ తీసుకుంటే రికవర్ అయిపోతాం, అది మనకి పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఓవర్ స్ట్రెయిన్ అయ్యారు, ఎక్కువసేపు జర్నీ చేయడం కానీ, నడవడం కానీ అలాంటివి ఏమన్నా ఎక్కువగా జరిగాయి, సో కొంచెం రెస్ట్, ఒక పీరియడ్ ఆఫ్ టైం రెస్ట్ తీసుకున్న తర్వాత నార్మల్ లైఫ్కి వచ్చేస్తున్నారు, నార్మల్గా వాళ్ళు డే టు డే వర్క్స్ చేసుకుంటున్నారు అంటే దానికి మనకి పర్టికులర్ ట్రీట్మెంట్స్ ఏమీ పెద్ద అవసరం లేదు. అలా కాకుండా ఎవ్రీ డే టు డే యాక్టివిటీస్ చేసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది, డే బై డే ప్రాబ్లం పెరుగుతుంది, రెస్ట్లో ఉన్నా కూడా పెయిన్స్ రావడము, కీళ్ళ నొప్పులు రావడము, ఫీవర్స్ రావడము, ఈవినింగ్ అయ్యేటప్పటికి ఫీవర్స్ కానివ్వండి, జాయింట్స్ స్టిఫ్నెస్ వచ్చేయడము, కదిలించడానికి ఇబ్బంది ఉండడము, ఈ లక్షణాలు కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా అది ఎలాంటి ఆర్థరైటిస్ అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. సో బేసిక్గా ఆస్టియోఆర్థరైటిస్ వచ్చేటప్పటికి వయసు పైబడిన వాళ్ళలో వస్తుంది. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, ఆటోఇమ్యూన్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ కానీ, ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ కానీ, గౌటీ ఆర్థరైటిస్ కానీ వీటికి స్పెసిఫిక్ జాయింట్స్ ఎఫెక్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు తీసుకున్నట్లయితే యూజువల్గా చేతి వేళ్ళకి వచ్చే వాపు రావడము, కదిలించడానికి ఇబ్బందిగా ఉండడం, కంప్లీట్గా పిడికిలు బిగించలేకపోవడం కానివ్వండి, లేదా కొంచెం ఎక్కువసేపు వర్క్ చేశారు అంటే చేత్తో వర్క్ చేసినప్పుడు స్వెల్లింగ్స్ వచ్చేయడము, ఈవినింగ్ అయ్యేటప్పటికి ఫీవర్స్ రావడము, ఇట్లాంటివి ఉన్నట్టయితే ఇన్ఫ్లమేటరీ చేంజెస్ వల్ల ఆర్థరైటిస్ ఉన్నట్లు. సో ఈ లక్షణాల ద్వారా మనకి నార్మల్ ఆస్టియోఆర్థరైటిస్కి, ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్కి తేడా తెలుసుకోవచ్చు. అదే గౌటీ ఆర్థరైటిస్ని కనుక చూసుకున్నట్లయితే ఒక జాయింట్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. అంటే కాలి బొటన్ వేళ్ళు కానివ్వండి, చేతి బొటన్ వేళ్ళు కానివ్వండి, కాలి యాంకిల్ జాయింట్స్ దగ్గర కానీ, లేదా వేగ్ పెయిన్స్ ఉండడం, ఒక్కొక్కసారి ఒక జాయింట్ పెయిన్ వస్తుంది కాళ్ళ దగ్గర కానీ బొటన్ వేళ్ళ దగ్గర, ఇంకొకసారి ఇంకొక జాయింట్ మారడము. అండ్ పర్టికులర్గా జాయింట్స్లో ఏంటి అంటే మనకి కొన్ని రకాల నాడ్యూల్స్ కనిపిస్తాయి, అంటే పైకి ఉబ్బెత్తుగా కనిపించడము, రెడ్నెస్ ఉండడము, టచ్ చేస్తే కూడా పెయిన్, వేడిగా అనిపించడము, మంట ఉండడము, ఇవి యూజువల్గా గౌటీ ఆర్థరైటిస్ లక్షణాలు ఉంటాయి. సో గౌటీ ఆర్థరైటిస్ వాళ్ళ కంటే కూడా కంపేర్ చేస్తే మగవాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో మనకి ఓపీకి వచ్చినప్పుడు ఈ బేసిక్ ఎగ్జామినేషన్స్, ఈ హిస్టరీ టేకింగ్, దీని ద్వారా మనకి ఎలాంటి ఆర్థరైటిస్ అనేది తెలుసుకోవచ్చు. ఒకవేళ ఆర్థరైటిస్ని మనం ఇంకా అనలైజ్ చేసుకోవాలి అంటే మాత్రం తప్పనిసరిగా డయాగ్నోసిస్కి, ఇన్వెస్టిగేషన్స్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, అలాగే మన డైలీ లైఫ్ స్టైల్లో ఎలాంటి మార్పులు చేసుకుంటే బాగుంటుంది? ఫస్ట్ వెయిట్ మేనేజ్ చేసుకోవాలండి. అంటే ఏజ్కి, హైట్కి, వాళ్ళు ఉన్న లైఫ్ స్టైల్కి రిలేటెడ్గా డైట్ ఫాలో అవడం అనేది మంచిది. సో ఒకవేళ ఒబేజ్ ఉన్నట్లయితే ఆర్థరైటిస్తో సఫర్ అవుతున్న వాళ్ళు వెయిట్ రెడ్యూస్ అయితే చాలా వరకు మనకి పెయిన్ రిలీఫ్ రావడము, డిసీజ్ అంతకంటే ప్రోగ్రెస్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది.
ఇంకొకటి ఆల్రెడీ ఆర్థరైటిస్ ఉండి అండర్లయింగ్ కోమార్బిడిటీస్, అంటే ఆల్రెడీ ఆర్థరైటిస్ డయాగ్నోజ్ అయింది కానీ ఆల్రెడీ డయాబెటీస్ ఉంది లేదా హైపోథైరాయిడ్ ఉంది, ఇలాంటి కండిషన్స్ ఏమన్నా ఉన్నట్లయితే వాటిని కంపల్సరీ మనము కంట్రోల్లో ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే డయాబెటీస్తో సఫర్ అయ్యే వాళ్ళకి, హైపోథైరాయిడ్తో సఫర్ అయ్యే వాళ్ళకి ఆర్థరైటిస్ త్వరగా ఎర్లీగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా కంట్రోల్ లేనప్పుడు మనకి సిమ్టమ్స్, ఇబ్బందులు అనేవి, డిసీజ్ కూడా చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఫస్ట్ వెయిట్ హెల్తీగా మేనేజ్ చేసుకోవడము, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడము, అంటే మైల్డ్ టు మోడరేట్ ఎక్సర్సైజ్, వాకింగ్ లాంటివి ఫాలో అవ్వడం కానివ్వండి. అట్ ద సేమ్ టైం న్యూట్రిషనల్ సపోర్ట్ లైక్ విటమిన్ డి, B12 కానీ, కాల్షియం కానీ డైట్లో ఉండేలా చేసుకోవడము, అండ్ మినిమం ఫిజికల్గా యాక్టివ్గా ఉండేలా ఉండడం. ఇవి కొంతవరకు ఫాలో అయితే ఆర్థరైటిస్ రాకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. రెండోది, ఒకవేళ వచ్చినా కూడా మనకి ఇబ్బందులు అనేవి తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. బేసిక్ లైఫ్ స్టైల్ అయితే ఇది. కానీ గౌటీ ఆర్థరైటిస్తో సఫర్ అయ్యే వాళ్ళకి వచ్చేటప్పటికి డైట్లో జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రోటీన్ ఫుడ్స్ని వీలైనంత వరకు తగ్గించేసుకోవాలి. యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎంత ఉన్నాయి మనకి బ్లడ్లో అనే దాన్ని బట్టి డైట్ అనేది కొంచెం స్ట్రిక్ట్గా చేయాల్సి ఉండడమా లేదంటే కొంచెం మైల్డ్గా కొంచెం అటు ఇటు తీసుకోవచ్చా అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ప్రోటీన్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం, అంటే రెడ్ మీట్ కానివ్వండి, లేకపోతే ఈ పప్పు దినుసులు కానివ్వండి, ఇలాంటివి తగ్గించుకోవాల్సి ఉంటుంది. సో ఆర్థరైటిస్తో సఫర్ అయ్యే వాళ్ళ ఏజ్, వాళ్ళ కండిషన్ని బట్టి కూడా మనకి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మేము ట్రీట్మెంట్ అడ్వైస్ చేసినప్పుడు తప్పనిసరిగా వాళ్ళకి లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, డైట్ రిలేటెడ్ చేంజెస్ కానీ అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఎస్ మేడం, మనతో పాటు మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు. లంగరౌస్ నుంచి యశోద గారు లైన్లో ఉన్నారు. యశోద గారు చెప్పండి మేడం. మాట్లాడండి డాక్టర్తో. చెప్పండి యశోద గారు. చాలా కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, వంటి మొక్కల నొప్పులు అవుతున్నాయి మేడం. ఓకే, ఎన్నాళ్ళ నుంచి ఉన్నాయమ్మా? అమ్మా, ఎన్నాళ్ళ నుంచి ఉన్నాయి మీకు? 10 years నుంచి. ఓకే, వయసు ఎంత అండి మీది? 52. ఓకే ఓకే, మరి ఇప్పుడు ఏమైనా ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారా? హాస్పిటల్ వెళ్ళి పెయిన్ కిల్లర్స్ చేసుకుంటున్నాను నొప్పి వచ్చినప్పుడల్లా. ఓకే ఓకే, మనకి హోమియోపతిలో కూడా మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయమ్మా. అంటే ఆర్థరైటిస్ ఎక్కువ రోజుల నుంచి ఉందంటున్నారు. సో పెయిన్ కిల్లర్స్ మీరు ఎక్కువ రోజులు వేసుకున్నా మీకు పెయిన్ తెలియకుండా ఉంటుంది, కానీ లోపల జరిగే డిసీజ్, లోపల ఏదైతే డ్యామేజ్ జరుగుతుందో అదైతే ఆగదు. సో హోమియోపతి మెడికేషన్స్ ఏంటి అంటే మీకు శరీర తత్వాన్ని బట్టి, మీకున్న లక్షణాలని బట్టి మెడికేషన్స్ కాన్స్టిట్యూషనల్ పద్ధతిలో ఇవ్వడం జరుగుతుంది. సో అంటే కాన్స్టిట్యూషనల్ పద్ధతి అంటే ఏంటి అంటే మీకు నొప్పి తగ్గడంతో పాటు లోపల వ్యాధి పెరగకుండా కూడా మెడిసిన్స్ హెల్ప్ చేస్తాయి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మనకి చాలా బ్రాంచెస్ ఉన్నాయమ్మా హైదరాబాద్లో. ఒకసారి మీరు నెంబర్స్కి కాల్ చేస్తే దగ్గరలో మీకు ఏ బ్రాంచ్ ఉందనేది చెప్తారు. మీరు ఏవైతే రిపోర్ట్స్ చేయించినట్లయితే రిపోర్ట్స్, మెడికేషన్స్ ఏం వాడుతున్నారు, రీసెంట్ రిపోర్ట్స్ ఏం ఉన్నా ఒకసారి డైరెక్ట్గా మీరు కన్సల్ట్ అయితే మా డాక్టర్స్ మీకు ఇంకా క్లియర్గా చెప్తారు. ఎలా తగ్గుతుంది, ఎన్ని రోజులు వాడాల్సి ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అది ఎలాంటి ఆర్థరైటిస్, అవన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తారు. ఒకసారి డైరెక్ట్గా కన్సల్ట్ అవ్వండి. మేడం, వీటన్నిటికీ అంటే ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు హోమియోకేర్ ఇంటర్నేషనల్లో? మనకి బేసిక్గా హోమియోపతి మెడికేషన్స్ అండి, ఒక ఇద్దరు పర్సన్స్ ఆర్థరైటిస్తో సఫర్ అవుతున్నారు, సేమ్ ఏజ్ గ్రూప్ ఉన్నారు, సేమ్ ఫిమేల్ ఆర్ మేల్ సేమ్ ఉన్నారు, అయినా కూడా మనకి మెడికేషన్స్ అనేవి ఇండివిజువలైజ్ చేయడం జరుగుతుంది. అంటే ఒక వ్యక్తికి, ఒక డిసీజ్కి మనం మెడిసిన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళు ఎలా పెరిగారు, వాళ్ళ శరీర తత్వం ఏంటి, వాళ్ళ మానసిక స్థితి ఏంటి, ఇవన్నీ కన్సిడర్ చేసుకుని మనం మెడికేషన్స్ ఇవ్వాలి. ఎందుకు అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ని చూసుకున్నట్లయితే ఇద్దరు వ్యక్తుల్లో ఉన్న రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎప్పుడు ఒకే లక్షణాలు అనేవి ఉండవు. రుమటాయిడ్ ఆర్థరైటిస్లో 10-20 సిమ్టమ్స్ ఉన్నా కూడా కొంతమందికి కొన్ని చాలా సివియర్గా ఉండొచ్చు, కొంతమందికి డిసీజ్ 10 ఏళ్ల నుంచి ఉన్నా కూడా డ్యామేజ్ ఎక్కువ ఉండకపోవచ్చు, కొంతమందికి 1-2 సంవత్సరాల నుంచి ఉన్నా కూడా ఎక్కువగా జాయింట్స్ ఎక్కువ డ్యామేజ్ జరగడం జరుగుతుంది. సో మెడిసిన్స్ కూడా వాళ్ళ శరీర తత్వాన్ని బట్టే మెడికేషన్స్ అనేవి ఇండికేట్ చేయాల్సి ఉంటుంది. సో అలా ఈ మెథడ్ని ఇలా ఇండివిజువలైజ్ చేసి హోమియోపతి మెడికేషన్స్ ఇవ్వడాన్ని మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ అంటాము. సో ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ అనేవి మనం హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాము. దీనివల్ల ఏంటి అంటే మనకి డిసీజ్ పెరగకుండా ఆగుతుంది. రిజల్ట్స్ అనేవి మనకి పర్సన్ని డిపెండ్ అయ్యి మనకి ఎంత టైం పడుతుంది అనేది కొంచెం డిఫరెన్స్ ఉన్నా కూడా మనకి రిజల్ట్స్ అనేవి బాగుంటాయి. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా
మనం ఈ ఆర్థరైటిస్ని తగ్గించుకోవచ్చు. సో హోమియోపతి వాడండి అనడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ మనకి డిసీజ్ ప్రోగ్రెస్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది, పెయిన్స్ రిలీఫ్ అవుతాయి అండ్ సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనకి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. కానీ కొంత లాంగ్ టర్మ్ తప్పనిసరిగా వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే హోమియోపతి మన హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఇచ్చే ట్రీట్మెంట్స్ క్రానిక్ డిసీజెస్కి ఎక్కువగా ఇస్తూ ఉంటాము. క్రానిక్ డిసీజెస్ అంటే దీర్ఘకాలికంగా ఉన్న వ్యాధులు. సో ఈ డిసీజెస్కి మనకి డిసీజ్ ఎలా అయితే ఇప్పుడు లక్షణాలు ఉన్నా ఎప్పటి నుంచో బాడీలో మనకి స్టార్ట్ అవుతుంది. సో వాటిని మనం క్రానిక్ డిసీజెస్ అంటాము. సో క్రానిక్ డిసీజెస్కి కొంతకాలం ఓపిక్గా మెడికేషన్ వాడుకుంటే రిజల్ట్స్ కూడా అంతే బాగుంటాయి. ఈ హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ట్రీట్మెంట్ తీసుకున్న వారు ఎలా పనిచేస్తుంటారు? ఆ ట్రీట్మెంట్ ఎలా పనిచేస్తుంది వారిపైన? అది డిపెండింగ్ అపాన్ పర్సన్ని బట్టి ఉంటుందండి. అంటే హోమియోపతి ఎవరైనా వాడచ్చా అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వాడచ్చు. ఈవెన్ మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మనము చిన్న పిల్లలకి అంటే 6 months నుంచే పిల్లలకి హోమియోపతి మెడికేషన్స్ వాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏ ఏజ్ గ్రూప్ అయినా వాళ్ళైనా వాడచ్చు, ఏ జెండర్ వాళ్ళైనా వాడచ్చు. సో మెడికేషన్ ఎలా పనిచేస్తుంది అనేది మనం తీసుకున్నట్లయితే మన శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. అంటే ఎవరికి మనం మెడికేషన్ ఇస్తున్నామో కొంతమందికి మెడిసిన్ చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తుంది, కొంతమందికి కొంచెం స్లోగా ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆర్థరైటిస్కి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, వాళ్ళకి ఆల్రెడీ హైపర్ టెన్షన్కి మెడికేషన్స్ వాడుతున్నారు, లేదా థైరాయిడ్ కంట్రోల్ లేదు, డయాబెటీస్ కంట్రోల్లో లేదు, లేదా ఇతర మెడికేషన్స్ ఏమన్నా క్రానిక్గా తప్పనిసరిగా వాడాల్సిన మెడికేషన్స్ ఉంటే వాటితో పాటు కంటిన్యూస్ మనం ప్యారలల్గా మన హోమియోపతి మెడికేషన్స్ కూడా వాడుకోవచ్చు. సో ఎంత కాలంలో మనకి రిజల్ట్ ఉంటుంది, ఎలా పనిచేస్తాయి అనేది మాత్రం పర్సన్ టు పర్సన్ డిఫర్ అయి ఉంటుంది. బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ఏంటంటే మనం ప్రోగ్నోసిస్కి యూజ్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు ఎలాంటి కండిషన్లో వచ్చారు, మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న కొన్నాళ్ళ తర్వాత వాళ్ళ బ్లడ్ ప్రొఫైల్స్ ఎలా ఉన్నాయి, బేసిక్గా మనం చేయించుకునేవి ఎలా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం డిసీజ్ ఎంత సివియర్గా ఉంది అనేది అనలైజ్ చేసుకోవడానికి కూడా రిపోర్ట్స్ అనేవి హెల్ప్ అవుతాయి. సో రిపోర్ట్స్, వాళ్ళకున్న అండర్లయింగ్ డిసీజెస్, ఏజ్, ఇవన్నిటిని కన్సిడర్ చేసుకుని మనకి మెడిసిన్స్ వర్క్ చేయడం అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఓకే మేడం, అయితే మన బాడీకి డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఎటువంటి డైట్ తీసుకుంటే బాగుంటుంది? డైట్లోకి వచ్చేటప్పటికి లైఫ్ స్టైల్ని బట్టి డైట్ ఉండాలి అండి. అంటే ఇప్పుడు సెడెంటరీ జాబ్స్ అంటాం, అంటే కూర్చుని వర్క్ చేసేవాళ్ళు తప్పనిసరిగా వాళ్ళకి ఎన్ని క్యాలరీస్ రోజుకి ఖర్చు చేయగలుగుతున్నారు అనే దాన్ని బట్టి డైట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో అది తీసుకునే డైట్లో ఏంటి అంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఓన్లీ ప్రోటీనే తినాలి, ఓన్లీ ఫైబరే తినాలి ఇలా కాకుండా బ్యాలెన్స్డ్గా ఇంత మోతాదు ప్రోటీన్ ఉండాలి, 30 grams ప్రోటీన్ లాంటిది ఉండాలి, కార్బోహైడ్రేట్ తప్పనిసరిగా ఉండాలి, హెల్దీ ఫ్యాట్స్ ఉండాలి, ఫైబర్ తప్పనిసరిగా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఒకవేళ వాళ్ళకి డెఫిషియన్సీస్ కనుక ఉన్నట్లయితే అంటే విటమిన్ డి లాంటివి తక్కువగా ఉండడం, B12 లాంటివి తక్కువగా ఉండడం, అంటే నాన్ వెజ్ కన్జ్యూమ్ తక్కువగా తీసుకునే వాళ్ళ యూజువల్గా B12 తక్కువగా ఉంటుంది. సో అలాంటప్పుడు కొన్ని రోజులు సప్లిమెంట్స్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో డైట్ అనేది పర్సన్ టు పర్సన్ మారుతుంది. ఇప్పుడు డయాబెటీస్ ఉందనుకోండి, తప్పనిసరిగా డయాబెటిక్ డైట్ అనేది ఫాలో అవ్వాలి. సో ఆర్థరైటిస్ ఉండి వెయిట్ ఎక్కువగా ఉంటే తప్పనిసరిగా వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి డైట్ ఫాలో అవ్వాలి. సో కామన్గా అందరూ తీసుకోవాల్సిన డైట్ వచ్చేటప్పటికి మనం లైఫ్ స్టైల్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి మన కెలరీ ఇంటేక్ అనేది డిపెండ్ అయి ఉంటే చాలా వరకు ఫ్యామిలీలో ఉన్న డిసీజెస్ని కూడా మనం ఇన్హెరిట్ అవ్వకుండా హెల్ప్ చేసుకోవచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. మా జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు చాలా విలువైన సమాచారం అందించారు. థ్యాంక్ యూ. ఇదండి డాక్టర్ మానస గారు ఆర్థరైటిస్ గురించి చెప్పిన వివరాలు. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్.